కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండలం దుర్కి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తాగుడుకు బానిసైన కుమారుడే తల్లికి కాలయముడుగా మారాడు. డబ్బుల కోసం కన్న తల్లిని కడతీర్చాడు. దుర్కి గ్రామంలో పెర్క సాయిలు గత సంవత్సరం మృతి చెందాడు. ఆయనకు 5 లక్షల రైతు బీమా డబ్బులు వచ్చాయి. దీంతో సాయిలు కుమారుడు సాయి కుమార్ తన తల్లి అంజవ్వను డబ్బుల కోసం తరచూ వేధింపులకు గురి చేసేవాడు. అప్పుడప్పుడు అంజవ్వ కొడుకు డబ్బులు ఇచ్చేది. అదే విధముగా డబ్బుల కోసం వేధించగా ఆమె ఇవ్వకపోవడంతో కర్రతో ఆమెపై దాడి చేశాడు. ఈ క్రమంలో ఆమె సాయి కుమార్ దెబ్బలకు మృతి చెందింది. చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి విచారణ చేపట్టి సాయి కుమార్ను అదుపులోనికి తీసుకున్నారు. తల్లిని చంపేస్తే పూర్తిగా డబ్బులు తనకే చెందుతాయని భావించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అంజవ్వ కూతురు సోని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నేను టి వెంకట్రావు ఏఎస్ఐ పిఎస్ నసలాబాద్ను దుర్కి గ్రామంలో మెక్క అంజవ్వ భర్త లేట్ సాయిలు వయసు 46 సంవత్సరాలు, కులము ఈసీ మాదిగా, నివాసం దుర్కి. ఈమెకు ఒక బాబు ఒక కుమార్తె కలదు. ఈమె బాబు పేరు సాయి కుమార్, మెక్క సాయి కుమార్, సన్ ఆఫ్ సాయిలు అనే అతను. పెళ్లిగాక మందు బానిసాయి చెల్సగా తిరుగుతూ 1 సంవత్సరం క్రితం వీళ్ళ తండ్రి చనిపోయిండు. అట్టి చనిపోయిన రైతు బీమా డబ్బులు వచ్చిన డబ్బులకెళ్ళి తరచుగా తల్లిని చెల్లెను వేధిస్తేవాడు, నాకు డబ్బులు ఇవ్వమని. అలాగే నేను వేధిస్తూ తల్లికు నా తల్లేవు పైసలు అనగానే ఆమెను తల్లి చనిపోతే ఆ డబ్బులు నాకే అవుతాయని ఉద్దేశపూర్వకంగా ఒక కట్టె తీసుకొని తల్లి మెడలో కడుపులో కాళ్ళపై కొట్టి గాయపరిచి తల్లి స్పృహ కోల్పోయి పడిపోగానే తన చెల్లిని వీడియో కాల్ ద్వారా, తన చెల్లి పేరు సోని ఎలియాస్ కవిత బుర్నాపూర్, ఆమెను ఫోన్లో చెప్పి అమ్మ మాట్లాడతలేదు వీడియో కాల్లో మాట్లాడు అని చెప్పగానే ఆమె కూడా పిట్లం నుంచి భర్తతో సహా వచ్చి తిరిగి సాయంత్రము 7 గంటలకు వచ్చి మా తల్లి చనిపోయినది అని, నా అన్న సాయి కుమార్ కొట్టడం వల్లనే నా తల్లి చనిపోయినది అని అనుకొని ఆమె నిర్ధారణ చేసి ఏబిఎస్ నసలాబాద్లో వచ్చి ఫిర్యాదు చేయగా అట్టి ఫిర్యాదును అనుసరించి నేను మర్డర్ కేసు చేసి తదుపరి పరిశోధన గురించి మా పై అధికారులకు తెలిపి సిఐ గారికి తెలిపాను.